ఏదైతే పరిరక్షణ కేంద్రానికి సంబంధించింది హైదరాబాద్ దగ్గర దళం జరిగింది. సరే ఆ సేవ యొక్క అక్కడ రామలింగేశ్వర స్వామి దేవస్థానం స్వామిజీ గారి మరి మాటలు అసలు ఏం జరుగుతుంది ఒకసారి తెలుసుకుంటే ఏం పరిస్థితి ఇప్పుడు టెంపుల్లో మీకు ఏమైనా నోటీస్ ఇవ్వడం కానీ దీంట్లో కూడా నేవీ హ్యాండ్ ఓవర్లకి సంపూర్ణంగా పూర్తిగా పోలేదు. పోయిండు వాడు బోర్డు పెడుతుండే. ఇప్పుడు వాడు చెక్ పోస్ట్ మీద తెచ్చిపెట్టి పెట్టారు. అప్పుడు తెలియదు మేము ఫైల్ కరెక్ట్ కాదు. ఉర్దూలు ఉండేది ఏది ఎంఆర్ఓ ఆఫీసులు ఉన్నా రికార్డింగ్ ఉర్దూలు ఉండేవి. దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసిన తర్వాత సంగతి తెలిసింది. ఎప్పుడు అంటే గత ప్రభుత్వం స్టార్ట్ చేసినప్పుడు 2008 వరే ఎన్విరాన్మెంట్ ల్యాండ్, 2009 నుండి అది ఫారెస్ట్ ల్యాండ్ చేశారు. అంటే గత ప్రభుత్వం 2010 నుంచి స్టార్ట్ చేసింది. కాదు నేవీకి అప్పగించిన 2900 ఎకర్లు, 2713 ఎకర్లు ఎన్విరాన్మెంట్ ల్యాండ్ 2008 వరే. మీరు ఇప్పుడు కూడా ధరణిలే గూడూరు గ్రామం వికారాబాద్ డిస్టిక్ తెలంగాణ స్టేట్ మీరు ఓపెన్ చేసి చూడండి. 2008 వరకే 2713 ఎకర్లు ఎన్విరాన్మెంట్ ల్యాండ్ నుంచి కనిపిస్తుంది. ఆ ల్యాండ్నే 2009కి ఫారెస్ట్కి రాబేసి దీని మీద మీరు పెద్ద ఎత్తున ఆందోళన కనుక్కునేవాడం కానీ ఏమైనా కలిగిందా? మీ యొక్క టెంపుల్ ఆ టెంపుల్ సంబంధించిన హిందూ ఆయన కానీ హిందూ చెప్తా ఉంటారు, వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వగలిగిందా? ఇప్పుడు పేపర్ ద్వారా మీడియా ద్వారా ప్రింట్ మీడియా తెలుసుకున్నది కదా. కానీ అసలు దేవాలయ లాంటి ఆ దేవాలయం లాంటినే బోర్డు చేసి వాడు నేవికి అప్పగించారు. ఇట్లా మోసం చేశారు.